కొడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఒడి తుడుకులలో నిలిచిన స్నేహమా My dear students of the 1977-9 MCOM batch, it fills my heart with joy to see you all reunited after so many years. Though I watch from heaven, my blessings are always with you. Meeting again after so many years filled our hearts with happiness and nostalgia. It was a wonderful reminder of the golden days we spent together. Reuniting after 47 years became even more special with the presence of our beloved lecturer, Mr. Abdul Shukur. Meeting him again filled our hearts with gratitude and revived the priceless memories of our student days. వానవస్తే కాగితాలే అడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే Reuniting after 47 years gave us a chance to relive our past and appreciate the journey of life. The happiness we experienced together was truly unforgettable. The reunion was truly memorable as we had the privilege of meeting Mr. Abdul Shukur Garu once again. His presence brought back the spirit of our classrooms and the values he instilled in us. This reunion was not just a meeting, but a celebration of lifelong connections. It filled us with happiness, pride, and gratitude for being part of such a wonderful batch. ఆంధ్రప్రదేశ్లోని గుడివాడ ఏఎన్ఆర్ కళాశాల 1977-79 ఎంకామ్ బ్యాచ్ విద్యార్థులు 47 ఏళ్ల తర్వాత హైదరాబాద్ ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్లో మళ్ళీ ఒకే చోట కలిశారు. ఒకప్పుడు ఒకే తరగతిలో కలిసి చదువుకున్న స్నేహితులు ప్రస్తుతం వేర్వేరు రంగాల్లో స్థిరపడి ఉన్నత స్థాయికి ఎదిగారు. కానీ ఇప్పుడు మళ్ళీ గత జ్ఞాపకాల్లోకి వెళ్ళి విద్యార్థుల్లో మారిపోయారు. డబుల్ జ్ఞాపకాలు, పాత రోజుల చర్చలు రీయూనియన్ కార్యక్రమాన్ని మరింత మధురంగా మార్చాయి. ఎన్నో తరాలకు ఎకనామిక్స్ బోధించిన ఉపాధ్యాయుడు అబ్దుల్ సుకూర్ దంపతులకు విద్యార్థులు ఘనంగా సన్మానించారు. అలాగే కాలేజీలో ఆనాటి విద్యార్థులంతా కలిసి డొనేషన్లతో ఒక గదిని ఏర్పాటు చేయిస్తున్నట్లు తెలిపారు. ఎన్నో ఏళ్ల తర్వాత అందరినీ ఒకే చోట చూడటం ఎంతో ఆనందంగా ఉందని అబ్దుల్ సుకూర్ భావోద్వేగానికి గురయ్యారు. నా స్టూడెంట్స్ ని చూస్తుంటే అందరూ గురువును మించిన శిష్యుల్లాగా ఉన్నారు. ఏ గురువు అయినా కోరుకునేది తనకంటే తన విద్యార్థులు ఉన్నత పదవుల్ని అలంకరించి వాళ్ళ అభివృద్ధి సాధించారంటే అంతకంటే ఏ టీచర్ కూడాను కలిగే సంతోషం ఇంకోటి ఉండదు. ఆ సంతోషాన్ని నేను ఇవాళ ఎంజాయ్ చేస్తున్నాను, అనుభవిస్తున్నాను. మేమంతా 79లో ఎంకామ్ పాస్ అయ్యాము. ఇప్పుడు ఆఫ్టర్ 47 ఇయర్స్ మేమంతా గ్యాదర్ అయ్యాము. అందరూ మంచి ఉన్నతమైన పొజిషన్స్ లో రిటైర్ అయ్యి వేరు చోట్ల ఉండి అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యాం. వీఆర్ వెరీ హ్యాపీ. ఇప్పుడు 40 మంది బ్యాచ్ లో వాళ్ళందరం కలిసాము. అందరూ డిఫరెంట్ ఫీల్డ్ లో వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యారు. అందరూ కలవటం చాలా ఆనందంగా ఉంది. 2 నెలల నుంచి మేము ఎన్ని అరేంజ్మెంట్స్ చేసి వాళ్ళు కలవటం జరిగింది. వీఆర్ హ్యాపీ టు మీట్ ఆల్ ఆఫ్ దెమ్.
చక్కగా మాట్లాడు. మీరు అది ఇచ్చిన తర్వాత సమానంగా గ్రూప్ ఉంటుంది. మరి ఈరోజు ఒక అద్భుతమైన సన్నివేశం మన బ్యాచ్ అందరికీ కూడా ఎకనామిక్స్ లెక్చరర్ శ్రీ అబ్దుల్ షకూర్ గారికి 1977-79 ఎంకామ్ బ్యాచ్ మేట్స్ తరఫున వారికి ఆత్మీయ సత్కారం జరుగుతుంది. ఇది మనందరం కూడా చాలా ఆనందించాల్సిన విషయం. అలాగే ఒక అపూర్వమైన సన్నివేశం. అబ్దుల్ షకూర్ గారు 1/1/1951 కొత్త సంవత్సరం రోజు ఆ రోజు వారి బర్త్డే. రైనాబి అబ్దుల్ గఫూర్ గారి ముత్తు పుట్టిగా జన్మించి మరి వారు మనకిచ్చే అద్భుతమైన ట్రైనింగ్ అనేది, వారు ఇచ్చిన మనకి విజ్ఞానం అనేది మరి 47 సంవత్సరాలు దాదాపు ఆ సేవదాన్ని తీసుకున్నటువంటి గౌరవం, ఆ చదువు తెలుగు చేస్తున్న గౌరవంగా ఈ రోజు మనం భావిస్తున్నాం. అబ్దుల్ షకూర్ గారితో పాటు వారి ధర్మపత్ని ట్రైనింగ్ గారు కూడా ఈరోజు ఆనందంగా ఉంది. మరి వారందరికీ మనం మన కరతాళ ధ్వనులతో వారికి మన ఆనందాన్ని, మన అభిమానాన్ని తెలియజేస్తాం. అనుభవాన్ని గుర్తుగా వారితో పంచుకుందాం. ఒక జీవితకాలం తర్వాత మనం కలిసినప్పుడు ఆ అనుభూతి ఎలా ఉంటుందో చాలా అందంగా ఉంటుంది. ఈరోజు మనం షుగర్ బాబు చూసిన తర్వాత మనకి ఎట్లా అనిపిస్తాం. ఎందుకంటే దాదాపు మన 45-50 సంవత్సరాల జీవిత ప్రయాణంలో మనం కొద్దిసేపు తర్వాత సార్ ఎక్స్క్యూజ్ మీ మొత్తం రోజు వింటారు కదా. జరిగింది. ఆ 2 days నేను అక్కడే ఉన్నాను. ఆ టైంలోనే మేము అప్పుడే డిసైడ్ అనుకున్నాం అనమాట. బాగుంటుంది చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు మా యొక్క ఈ గురు పూజని యాక్సెప్ట్ చేసినందుకు మనందరూ కూడా చాలా కృతజ్ఞత భావంతో ఉన్నాము. వెళ్ళిపోయాను. బట్ వాళ్ళతో అనుబంధం మాత్రం తర్వాత కూడా పోలేదు. నేను గుడివాడ SBIలో బ్రాంచ్ లో పనిచేసినప్పుడు కూడా వారి ఇంటికి వెళ్ళి వారిని కలుస్తుండేవాడిని. తర్వాత కూడా నా ప్రమోషన్స్ వచ్చినప్పుడు కూడా కలుస్తుండేవాడిని అనమాట. సో ఆ విధమైన నా మనసులో భావం ఉంది ఆయన మీద. ఆయన ఇచ్చిన యొక్క ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా నా యొక్క బ్యాంకింగ్ ఫీల్డ్ లో కూడా చాలా ఉపయోగపడింది. ఆయన మేనేజర్ ఎకనామిక్స్ అనేది ఫిక్స్ చేసేవాడు. మాకు CI ఎగ్జామ్ లో ఉండేది. దానిలో ఒక సబ్జెక్ట్ ఉంది. అది నేను విద్యను జస్ట్ 1 అకౌంట్లో అయిపోయింది నాకు. అదంతా వారి యొక్క చలవే. ఆ సబ్జెక్ట్ మన మెదడు అలా పడిపోయింది అనమాట. వారి ఇచ్చిన యొక్క ఆ ఉపాధ్యాయ రియల్లీ గ్రేట్ అండి. సో వారితో నా యొక్క అనుభవం అది. సో ఎప్పుడు వచ్చినా కానీ గుడివాడ ఎత్తుంటే వారిని కలుస్తూ ఉంటాను. ప్రస్తుతం అంటే తర్వాత నేను మన యొక్క పరిచయ కార్యక్రమంలో ఏం చేస్తున్నామని చెప్తాను. సో నా అనుభవం ఇది. సార్ గారికి
ఎల్లప్పుడూ నిలుస్తూ ఉంటారు. మనం ఏ స్థానంలో ఉన్నా కానీ మనకు గురుతుని The years may have changed our appearances, but not the warmth we hold for one another. This gathering brought back a deep sense of belonging and nostalgia. Reuniting after 47 years was an emotional and joyful experience beyond words. It strengthened our bond and reminded us of the golden days we cherished together. గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి The joy of reconnecting was multiplied by the presence of Mr. Abdul Shukur, who guided us in our formative years. Interacting with him again was both humbling and inspiring. Time may have changed us, but the bond we share remains as strong as ever. This reunion brought back countless memories filled with laughter and warmth. Seeing each other again after so many years brought tears of joy and endless smiles. It felt like we had never really been apart. We are grateful for the lecturers like Sri Abdul Shukur Garu for imbibing values. Time flew by, but the memories of A&R College remained alive in our hearts. Meeting again made us realize how precious those moments and friendships truly are. చాటుగా కాల్చిన బీడి సుబ్బుగాడిపై చెప్పిన చాడి మోట బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదటిసారిగా గీసిన మీసం మొదట వేసిన ద్రౌపది వేషం నెల పరీక్షలో వచ్చిన సున్నా గోడ కుర్చీ వేయించిన నాన్న పంచుకున్న పిప్పరమెంటు బీరు సాయిబు పూసిన సెంటు చెడుగుడాటలో గెలిచిన కప్పు. After nearly 5 decades, seeing familiar faces again rekindled memories that felt fresh as yesterday. It was a beautiful reminder that true friendships never fade with time. Walking into the reunion felt like reliving our college days, filled with laughter, dreams, and youthful energy. Our hearts were full as we shared stories of life's journey over the years. The reunion reminded us that while life has taken us in different directions, our roots remain the same. It was a heartwarming journey back to our shared past. After 47 years, meeting again felt like stepping back into our youthful days at A&R College, where time seemed to pause and friendships remained untouched.